నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాకులు జరుగుతూనే ఉన్నాయి దక్షిణాదిన కాస్తో కుస్తో కాంగ్రెస్ బలపడింది అంటూ ఇటు తెలంగాణ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఉత్తరాదిన మాత్రం మొత్తానికి కాంగ్రెస్ బలహీనపడినట్టుగా కూడా తెలుస్తోంది అంతేకాదు స్వతంత్రం రావడానికి మేమే కారణం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీ మాదే ఇక మా కుటుంబం కూడా దేశం కోసం త్యాగాలు చేసినామని మస్తు ముచ్చట్లు చెప్పుకుంటారు ఈ విషయంలోనే ప్రియాంక గాంధీ చాలా పెద్ద మాట మాట్లాడేసింది ఈ దేశం కోసం తాలిబొట్టు మంగళసూత్రాన్ని త్యాగం చేసింది మా అమ్మ అని మరి క్రిస్టియానిటీలో మంగళసూత్రం అనేది ఎక్కడి నుంచి ఉంది ఏ రకం త్యాగం చేసింది అది ఇంకో వీడియోలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పుడు అదే అప్రస్తుతం ఇలా తమను తాము గొప్పగా ఎలివేట్ చేసుకుంటూ వంశపారంపర్య రాజకీయాలు చేసుకుంటూ విసిగిపోయిన జనం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బలహీనపడుతూ వస్తుంది అంతేకాదు 10 రాష్ట్రాలలో డకౌట్ అవుతుందట కాంగ్రెస్ మ్యాచ్ చూసే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది ఐపీఎల్ సీజన్ కాబట్టి నేను కూడా కొంచెం ఆ టచ్ ఇచ్చి చెప్పాను అంటే ఒక్క సీటు కూడా గెలుచుకోవడానికి ఆస్కారం లేకుండానే 10 రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ తప్పుకోబోతోందట ఇది కొంత కాంగ్రెస్ అగ్రనేతలకు మింగుడుపడని అంశం కావడంతో మొదటి ఫేజ్ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో నెక్స్ట్ జరగబోయే ఎన్నికల ఫేజ్ చేయడానికి కావాల్సిన టైంలో వీళ్ళు కొన్ని సెంటిమెంటల్ రాజకీయాలను ఇందాక నేను చెప్పాగా మంగళసూత్రాన్ని త్యాగం చేసింది మైనారిటీలకు పట్టం కడతాం ఆస్తులన్నీ తీసుకొని పనిచేస్తాం అంటే ఇలాంటివి వింటే ప్రజలు ఆకర్షితులైపోయి ఓట్లేస్తారు అనే స్థాయికి వెళ్ళిపోతున్నారట వాస్తవాలను గమనించకుండానే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తా దక్షిణాదిన కొంచెం బలపడిన కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిన దాదాపుగా చేతులెత్తేసినట్టు కనబడుతోంది ఉత్తరాదిన దాదాపు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ 0, 1, 2 స్థానాలకు మించి ఏ రాష్ట్రంలోనూ ఎక్కువ సీట్లు గెలుచుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది ముఖ్యంగా టైమ్స్ నౌ చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్కి 0 స్థానాలు వచ్చే రాష్ట్రాలు ఇవి ఈ 10 రాష్ట్రాలలో కూడా జార్ఖండ్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గోవా హర్యానా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ 10 రాష్ట్రాలలో కూడా 0, 1, 2 చెప్పలేం నారాయణ శ్రీ చైతన్య ర్యాంకులు అనుకోకండి కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు అనమాట ఆ లెక్కన డక్అవుట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అంటూ టైమ్స్ నౌ సర్వే రిపోర్ట్స్లో అయితే మొత్తానికి చెప్పింది ఏదేమైనా కానీ కాంగ్రెస్ చరిష్మాని ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీను లేదా మరొకటో కాకుండా తమ చరిష్మాను తమ మాటల ద్వారా తామే పోగొట్టుకుంటున్నారు ఓటర్లకు దూరం అవుతున్నారు అది అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి మొదలైంది అలాగే శక్తిని విమర్శించి అలాగే మైనారిటీ మేనిఫెస్టోని తయారు చేసి ఈరోజు ఆ రోజు మన్మోహన్ సింగ్ చెప్పాడు ఈరోజు ఆస్తులను మైనారిటీలకు కట్టబెడతామంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు కానివ్వండి ప్రియాంక గాంధీ కాస్తో కూస్తో రాజకీయ చతురతతో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తారు అనుకుంటే ప్రియాంక గాంధీ మంగళసూత్రాల గురించి మాట్లాడిన వ్యాఖ్యలు కానివ్వండి ఖర్గే లాంటి వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న వ్యాఖ్యలు కానివ్వండి అలాగే గెలిచిన 2 రాష్ట్రాలలో కూడా అటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణలో కానివ్వండి 6 పథకాల అమలులో జరుగుతున్న అనేక ఇష్యూస్ కానివ్వండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ని 10 రాష్ట్రాలకే కాదు దేశంలో కూడా అనేక రాష్ట్రాలలో డకౌట్ అయ్యి పరిమిత స్థానాలతో ఒక ప్రాంతీయ పార్టీల కన్నా కూడా తక్కువ సీట్లను గెలుచుకునే స్థాయికి వెళ్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి దాంతోపాటు స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఎక్విప్మెంట్తో పాటు ఒక పర్మనెంట్ సెటప్ ఏర్పరచుకోవడానికి మనకు యూజ్ అవుతుంది ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను జై భారత్